హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండెడిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 3/12/2025. ఈరోజు బుధవారం, డిసెంబర్ 2025. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి అయితే మనం మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ గురించి మనం అయితే వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, బ్యాడ్కి కానీ హుబ్లీ కానీ మార్కెట్లో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు అమ్ముకోవడానికి అనువైన రేట్లే ఉన్నాయట్టుగా మనకున్న సమాచారం కావాలి. ఈరోజు అయితే మాత్రం బ్యాడ్కి హుబ్లీ మార్కెట్కు దగ్గర ఈరోజు 5,000 బస్తాల వరకు రావడం అయితే జరిగింది. కొత్త అయితే మాత్రం 50 బస్తాల వరకు మాత్రమే రావడం జరిగింది. అదే కనుక గుంటూరు మార్కెట్కు కొత్త 2,000 బస్తాలు వచ్చినాయి. అదే కనుక ఏసీ బస్తాలు అయితే మాత్రం 80,000 బస్తాలు అయితే రావడం జరిగింది. రోజు చూడండి, ఓవరాల్గా దగ్గర 1,00,000 బస్తాలు అయితే రావడం జరిగింది. వరంగల్కి అయితే మాత్రం 12,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం 10,000 బస్తాలు అయితే మాత్రం ఓవరాల్గా రావడం జరిగింది. ఇంకా మనకు హుబ్లీ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హుబ్లీ మార్కెట్కి ఈరోజు కొత్త 50 బస్తాలు వస్తే మొత్తం కడ్డీలు వచ్చినాయి. కడ్డీ బ్యాడ్కి దగ్గర ఈరోజు 30,000 కానించి 45,000 వరకు, వాటిల్లో క్వాలిటీ వైజ్గా మనకు 38,000 కానించి 45,000 వరకు వేయడం జరిగింది. చూసుకోండి, కొత్తవి మీకు ఆ రేట్ వేస్తూ ఉన్నారంటే కూడా ఏ రోజుకి ఆ రోజు అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి అన్న. రేటు పెరుగుతుందనే ఆశతోటి మాత్రం అది గతాన్ని ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికి ఉన్న రేటు మాత్రం మీరు అమ్ముకోవడానికి ట్రై చేయండి. క్వాలిటీ మారే అవకాశం కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం తేమ కోసింటారు, ఖచ్చితంగా అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి. అదే కనుక ఏసీ విషయానికి వచ్చేసరికి 2043 ఈరోజు దగ్గర 5,000 బస్తాలు వస్తే మనకు ఈరోజు ఏసీది 2043 10,000 కానించి 21,000 వరకు మాత్రమే అక్కడ వేయడం జరిగింది. కొంతమంది లోపలే అంటే 20,000 లోపల 19,000 వరకు మాత్రమే వేసారని అయితే చెప్తా ఉన్నారు. ఇంకా 551 అయితే మాత్రం 10,000 కానించి 16,000 వరకు వేయడం అయితే జరిగిందని చెప్తా ఉన్నారు. మనకు 2043 విషయానికి వచ్చేసరికి ఆ విధంగా వేస్తే మనకు 551 కూడా 16,000 వరకు వేసారు. డబ్బీ విషయానికి వచ్చేసరికి మనకు 20,000 కానించి 35,000 వరకు వేయడం అయితే వేశారని అయితే చెప్తా ఉన్నారు ఏసీ విషయానికి వచ్చేసరికి. అదే కడ్డీ బ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి మనకు 20,000 కానించి దగ్గర 30,000 వరకు మాత్రమే వేశారని అయితే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ పరిస్థితి మాత్రం ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఖచ్చితంగా ఏసీ సరుకు మాత్రం చూడడానికి మాత్రం ఏ మార్కెట్ కూడా వెళ్ళొద్దు. ఖచ్చితంగా మేము మన రేట్ వచ్చింది అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు వెళ్ళండి. మేము ఈ రేట్ ఇంకా రాలేదంటే మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ రేటు పోద్దని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. బెస్టా, మీడియం బెస్టా, సూపర్ డీలక్సా, ఎక్స్ట్రాడినరీ ఉందా, అసలు ఏంటనేది మీకు ఏ క్వాలిటీలో ఉందనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత దయచేసి రిటర్న్ రావడానికి మాత్రం ట్రై చేద్దాం. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. వ్యవసాయం అనేది విపరీతంగా వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్కెట్ పెరిగిందంటే ప్రతి రైతుకు ఆశగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖమ్మం మార్కెట్ విషయానికి ఈరోజు 10,000 బస్తాలు వచ్చినాయి. తేజ 15,350 జెండా పాట వేశారు. ఖమ్మం మార్కెట్లో జెండా పాటను ఎటువంటి పరిస్థితులు కూడా రైతులు ఎక్కువ శాతం దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవద్దు. నేనైతే చెప్తా ఉన్నా. 14,000 కానించి 14,500, మీరు 13,000 కానించి 14,500 జరిగిందని మాత్రం పరిగణలోకి తీసుకోండి. సూపర్ డీలక్స్లో అయితే మాత్రం 14,500 వేయడం అయితే జరిగింది. ఈరోజు ఎక్కడ ఏ మార్కెట్ అయినా సరే కొత్త అయితే మాత్రం 10 బస్తాలు వచ్చినాయి, 16,500 వేశారని చెప్తా ఉన్నారు. ఇంకా మనకు వరంగల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు 12,000 బస్తాలు వచ్చినాయి. తేజ 13,000 కానించి 14,200 వరకు వేయడం అయితే జరిగింది. 341 14,000 కానించి 16,500. చూసుకోండి, 20,000 ఉన్న మార్కెట్ 3,500 తగ్గింది. 341 వండర్ హార్ట్లో అంటే మీకు మార్కెట్ కొత్త కాయలు వస్తున్నా సరే కూడా, మార్కెట్లో ఎక్కువ విస్తీర్ణం తగ్గినా సరే కూడా ఇంకా మార్కెట్ పెరగట్లేదు అని అంటే దీన్ని ఎవ్వరు కూడా ఏమి చేయడానికి ఛాన్స్ ఉండదు. మార్కెట్లో డిమాండ్ సత్తా ఉంటే మాత్రం ఎవ్వరు దాన్ని ఆపడానికి ఛాన్సే ఉండదు. వండర్ హార్ట్లు 15,000 కానించి 19,000, దీపిక 14,000 కానించి 15,000. కొత్త 70 బస్తాలు వచ్చినాయి. తేజ 14,500 వేయడం అయితే జరిగింది. ఇంకా మనకు గుంటూరు కొత్త 2,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కానించి 14,500. చూసుకోండి అన్న, తేజ 14,500 సూపర్ డీలక్స్. సీడ్ క్వాలిటీ 13,000 కానించి 17,000. ఆర్మూర్ 12,000 కానించి 13,000. తేజ తాలు 8,000 కానించి 15,000. సీడ్ తాలు 7,000 కానించి 9,000. రైతులకైతే మాత్రం క్లైమేట్ అయితే మాత్రం బాగాలేదు. ఇంకా గుంటూరు ఏసీ విషయానికి వచ్చేసరికి
80,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 12,000 కానించి 14,000, 14,600 సూపర్ డీలక్స్లు. ఆర్మూర్ 12,000 కానించి 13,500. 3-4 రోడ్డు 14,000 కానించి 16,500. భద్రాచలం పల్లి 14,000 కానించి మనకు 15,500, 16,000. సిద్ధాంత డబుల్ కట్టి 12,000 కానించి 16,500. 334 సూపర్ టెలివిజన్కి వచ్చేసరికి 14,000 కానించి 17,000. నెంబర్పేట 17,000 కానించి 14,000 కానించి 17,500. 3WP బ్యాడ్కి 14,000 కానించి 16,500. షార్ప్ 12,000 కానించి 13,500. OP26 13,000 కానించి 14,500. డీలక్స్ ఉంటే 15,000. వీడీ 13,000 కానించి 16,000. 204 14,000 కానించి 18,000. క్లాసిక్ 12,000 కానించి 14,500. బంగారం 14,000 కానించి 16,500. తేజ 7,000 కానించి 8,500. కలగలుపులు తేజాలు 9,000 కానించి 10,000. 9,000 కానించి 9,500. సీతాలు 5,000 కానించి 7,000. మార్కెట్ అయితే మాత్రం స్టడీగా ఉంది. డిమాండ్ అయితే లేదు. డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత ఉన్నా సరే సరుకు అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.